కృప అనేటువంటి మాట గ్రీకులో ఏమని వ్రాయబడింది అని అంటే ఎలియాస్ అనేటువంటి మాట. ఎలియాస్ అనేటువంటి మాట, దీని అర్థం ఏంటి అని అంటే గాయము కట్టేది, ఓదార్పునిచ్చేది, మన యొక్క నష్టములను భర్తీ చేసేది అని అర్థం. గ్రీకులో ఉన్నటువంటి మాట ఏంటి? ఎలియాస్ అని అంటే గాయము కట్టేటువంటి వాడు. దేవునికి మహిమ కలుగును గాక. అనగా మన పట్ల కృపను చూపించేటువంటి వాడు. గుడ్ సమరిటియన్ అనేటువంటి ఒక కథ దేవుడు యేసుప్రభు వారు చెప్పారు. ఏమిటది? మంచి సమరయుని కథ. ఏమాత్రము సంబంధము లేని వ్యక్తి, సంబంధములు ఉన్నటువంటి వారు దూరం అయిపోయారు. బోధించేవాడు దూరం అయిపోయేవాడు, యాజకుడు దూరం అయిపోయాడు. కానీ ఏమీ సంబంధం లేనటువంటి వ్యక్తి వచ్చి అతని గాయాలు ఏం చేశాడు? కట్టడం మాత్రమే కాదు, తన యొక్క గుర్రము మీద ఎక్కించుకున్నాడు. పూటకోళ్ళ వాణి ఇంటికి తీసుకుని వెళ్ళాడు. ఆహారాన్ని మరలా పెట్టు, నేను కావాలంటే నీకు నేను వచ్చి మరలా నీకు చెల్లిస్తానని చెప్పాడు. ఏమి అతనికి బంధం ఉందని, ఏ సంబంధం ఉందని, అతనికి మధ్య అంతకుముందు ఏమైనా ముఖపరిచయం ఉందా అనంటే ఏమీ లేదే. అట్టి ప్రేమను చూపించడమే ఆయన యొక్క కృప. మంచి సమరయుడు యేసుక్రీస్తు ప్రభువారే. నీవు కూడా నీ జీవితంలో ఆయనకి నీకు ఏ విధమైనటువంటి సంబంధము లేకపోయినా నీ పట్ల ఆయన చూపించేటువంటి దయ, ప్రేమ, కరుణ, వాత్సల్యత ఏమైతే ఉందో అదే ఆయన కృపకు నిన్ను దగ్గర చేస్తుంది. చప్పలు కొట్టి దేవుని మహిమపడతాం. హల్లెలూయా. ఆయన కృప లేకపోతే నిన్ను ఆయన చూచి నువ్వెవరు అని అంటాడు. ఒక ఆమెతో యేసుక్రీస్తు ప్రభువు వారు అంటాడు కదా, అయ్యా నా కుమార్తె దయ్యము పట్టి చచ్చిపోవడానికి సిద్ధంగా ఉంది అని అంటే యేసుస్వామి అన్న మాట ఏమిటి? అమ్మా, నేను ఇశ్రాయేలులో నశించిన దానిని వెదకి రక్షించడానికి వచ్చాను, కానీ మరి దేనికోసము నేను రాలేదమ్మా అని అంటే ఆమె ఏమంటుంది అక్కడ? అయ్యా, యజమానుని బల్ల మీద నుంచి క్రింద పడేటువంటి రొట్టె ముక్కలు తిని కుక్కలు బతుకుతున్నాయి కదా. నువ్వన్న మాట నిజమే, నువ్వు వారి కోసమే వచ్చావు, కానీ వారి కోసం తెచ్చిన ఈ రొట్టె అనేటువంటి రక్షణ ఏదైతే ఉందో అది ఒక ముక్క విరిగి కింద పడితే కుక్క తిందనుకో, దాని జీవితంలో కూడా ఏం రావాలి? రక్షణ కలగాలి కదా. ఆ రక్షణే మాకు అనుగ్రహించు అంటే ఆయన అన్న మాట ఏమిటంటే, అమ్మా అందుకు యేసు, అమ్మా నీ విశ్వాసము గొప్పది. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన ఈమెను పరీక్షించడానికి అడిగినటువంటి మాట, నేను కేవలం వీరి కోసమే వచ్చాను అని అంటే ఆమె అన్న మాట ఆయనని ఏం చేసిందనంటే ప్రభావితము చేసింది. తన కృప విస్తరింప చేయబడింది. ఆయన యొక్క సరిహద్దులు దాటి బయటకు వచ్చాడు. ఎవరి కోసమైతే వచ్చాడో వారి కోసమే కాదు, నేను సర్వమానవాళి నిమిత్తము నేను ఈ లోకానికి వచ్చాను అనేటువంటి ఆయన కృప విస్తరించబడింది. చప్పలు కొట్టి దేవుని మహిమపడదాం. ఇశ్రాయేలు వరకు ఉన్నటువంటి ఈ హద్దు, ఈ కుమార్తె చెప్పినటువంటి ఒకే ఒక మాటను బట్టి ఈ కృప విస్తరించింది. ఈమె ఎవరు? కనానీయురాలు, అనగా నోవహు యొక్క కుమారులలో శపించబడినటువంటి వాడు. ఆ శపించబడినటువంటి యొక్క సంతానములో నుంచి వచ్చినటువంటి కుమార్తె ఈ కనానీయురాలు. కనుక ఈమెలో ఏముంది? శాపం ఉంది. కనుక ఈ శాపముతో ఉన్నటువంటి మీ దగ్గరికి కాలేదు నేను. ఎరుకో పట్టణము శాపగ్రస్తమైంది. ఆ పట్టణానికి ఆయన వెళ్ళాడు. ఆ పట్టణములో ఉన్నటువంటి జక్కయ్యను ఆయన రక్షించుకున్నాడు. కేవలము కృప. ఆయన దగ్గరకు వెళ్ళి ఆయన ఏం చేశాడు? పేరు పెట్టి పిలిచాడు. జకరియా, త్వరగా చెట్టు దిగేసి రా,
నేడు నేను నీ ఇంట. ఇది కృప. ఆయన కృప నిన్ను ఎంతగా హెచ్చించడానికి ఇష్టపడుతుంది అని అంటే, అందరూ ఆయన కోసం ఎగబడుతూ ఉంటే ఈయన జక్కయ్య కోసం ఎగబడి మరీ వెళ్ళాడు అక్కడికి, చెట్టు దగ్గరికి. ఆయన కృప విస్తరించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఈ ఒక్కడు రక్షించబడితే ఊరంతా రక్షించబడతారు. ఈ ఒక్కడు నాలోనికి మమేకము కాగలిగితే ఊరంతా వస్తారు. ఎందుకు అనంటే, ఇలాంటి వాడు మారిపోయాడా అని, ఇలా అన్యాయం చేసేటువంటి వాడే మారిపోయాడా అని ఊరంతా ఆయన వైపుకు పరుగులు పెడతారు. కనుక ఆయన కృప ఏమిటి అంటే విస్తరించబడుతూ ఉంది. శాపగ్రస్తమైనటువంటి కనాను స్త్రీ జీవితంలో ఆయన కృప విస్తరించబడింది. కనుకనే నేను ఆమె కొంగు పట్టుకుని మనం కూడా దాంట్లోకి చేరిపోయాం. చప్పలు కొట్టి దేవుని మహిమపడదాం. హల్లెలూయా. ఏం పట్టుకుని? హాస్పిటల్స్ దగ్గర మొన్న ఒకటి జరిగిన ఒక హాస్పిటల్లో మాకు బంధువుల అమ్మాయి సీరియస్గా ఉంటే వెళ్ళాం. ఆ గేటు దగ్గర ఎవరుంటారు? లోపలికి ఎవరిని రానివ్వకుండా ఉంటారు. నేను ఆ పేషెంట్ని చూపించడానికి మా స్నేహితుడు ఆయనకు ఫోన్ చేసి సారి రావాలి అని అంటే, పాపం ఆయన పని మానుకుని పనిగొట్టుకుని మరి వచ్చి, ఆయన డాక్టర్ గారు ఆ హాస్పిటల్కి తెలుసు, ఆయన హాస్పిటల్ ఇంకో హాస్పిటల్ కానీ, ఎందుకంటే ఈ డాక్టర్స్ అందరూ తెలుసు కనుక ఆ గేటు దగ్గర ఆయన వెళ్తానంటే ఆ అమ్మాయి లేచి నిలబడిపోయింది. ఆయన వెళ్ళిపోతానంటే మేము వెళ్ళకూడదు లోపలికి, ఆయన వెనకాల వెళ్ళిపోయాం, మాట్లాడలేదు. ఇంకో ముగ్గురు వచ్చిన తర్వాత ఇంకా ఆఫ్ చేసింది అక్కడ. అంతమంది వెళ్ళకండి డాక్టర్ గారు కూడా అంటే ఇప్పుడు మేము ఎలా వెళ్ళాము? ఇప్పుడు నిజానికైతే వెళ్ళడానికి మాకు హక్కు లేదు, అవకాశం లేదు, అర్హత లేదు. ఆ సమయంలో లోపలికి పంపించరు, అది రూల్స్. కానీ ఇప్పుడు మాకేమొచ్చాయనంటే ఆ రూల్స్ ఏమి అడ్డుపడలేదు. అక్కడ ఎవరిని బట్టి వెళ్ళిపోయాం? డాక్టర్ గారు నాతో మాట్లాడుతున్నాడు, ఆయన నాతో వివరిస్తున్నాడు, ఆయన అనుకుంటా వెళ్ళిపోయాం. ఇప్పుడు నన్ను ఆపుతుందా? ఇప్పుడు కనాను స్త్రీ కూడా అలాగే ఏం చేసిందనంటే, ఈ రక్షణ ఇశ్రాయేలులకు మాత్రమే అని ఉంటే ఆమె ఏం చేసిందనంటే తన దగ్గరికి రప్పించుకుంది. ఇప్పుడు ఆమెలో నుంచి మనం అంతేనా? ఆమె అన్ని జనాంగంలో నుంచి వచ్చినటువంటిదే లెక్క కదా, శాపగ్రస్తమైనటువంటి కుటుంబమే కదా, దేవునికి దూరంగా ఉన్నటువంటి వారే కదా. కానీ దగ్గరకు వచ్చినప్పుడు ఆమె ఎలాగైతే రక్షణలోనికి ప్రవేశించేసిందో మనం కూడా అలాగే. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇదే కాన్సెప్ట్. మనకి అర్హత లేదు కానీ ప్రవేశించేటువంటి అవకాశం. పిల్లలు వస్తూ ఉంటారు కూడా, ఏంటి చెప్పండి? అలాంటప్పుడు పెద్దోళ్ళు వెళ్తారంటే పిల్లోళ్ళు చేయి పట్టుకుని ఈ పిల్లోడిని ఆపండి అనడానికి ఆ మనిషి ఇంకా మాట మాట్లాడదు. ఎందుకని? ఇతను ఆ బాబు ఆయనకు సంబంధించి వెళ్ళిపోవచ్చు. అది కృప. ఏంటి? అర్హత లేదు లోపలికి వెళ్ళడానికి. కానీ ఎవరి వల్ల అర్హత వచ్చింది? ఆ డాక్టర్ గారి వల్ల మాకు అర్హత వచ్చింది. మనకు అర్హత లేదు, కానీ ఎవరి వల్ల వచ్చింది? ఇప్పుడు కనాను స్త్రీ వల్ల. ఆయన ఇశ్రాయేలు కోసమే వచ్చాను అని చెప్పిన క్రీస్తు ప్రభువు వారు ఇప్పుడు తన కృపను ఏం చేశాడు ఆయనంటే ఆయన విస్తరించాడు. ఆ కృపా రక్షణ భాగ్యాన్ని మనకందరికీ ఆయన అందించిన వాడుగా ఉన్నాడు. ఇది కృప యొక్క ప్రత్యేకత. అర్హత లేని నీకు అర్హత కలిగించాడు. ప్రవేశ ద్వారాలు నీకు తెరవు, పరలోక పట్టణపు ద్వారాలు నీకు తెరిచి ఉంచబడవు. కానీ ఆయన తన కృప చేత, అందుకని నేనే ద్వారం అని చెప్పాడు ఆయన. ఇప్పుడు ఎవరి ద్వారా వెళ్తాము? ఆయన ద్వారానే వెళ్తాం. ఇక అడ్డు అనేటువంటిది లేదు, నిన్ను ఆపేటువంటి వాడు కూడా ఎవరూ లేరు. మనోడే అక్కడ ఉంటే ఏంటి చెప్పండి? ఇప్పుడు ఇంతకుముందు వరకు ఏంటి? ఆయన ఆ ద్వారం దగ్గర ఎవరెవరో ఉంటే పట్టుకుని వచ్చేసాం. ఇప్పుడు ఆయనే ఏమైపోయాడు అని అంటే ద్వారం అయిపోయాడు. తెలిసినోడే నీకు ద్వారం దగ్గర ఉంటే ఇంకేంటి? నేను రక్షించినోడే, నీ కృప చూపించిన వాడే, నీ పట్ల క్షమను ప్రకటించి తన దయను నీ పట్ల చూపించినటువంటి వాడే అక్కడుండి ఎవరు నిన్ను ఆపగలుగుతారు? ఎవరు నిన్ను ఆప్ చేసి నీకు అర్హత లేదని చెబుతారు? ఎందుకంటే అర్హత కలిగించిన వాడే అక్కడ ఉన్నాడు.
రూల్స్ ఏమి పనిచేయవు. కృప ముందు ఏం పనిచేయవు చెప్పండి? రూల్స్ ఏమి పనిచేయవు. ఇది గుర్తుపెట్టుకోండి. కృప అనేటువంటి విషయంలో ఇక రూల్స్ అనేవి ఉండవు. ఫలానా రీతిగా ఉంటే నువ్వు రా అని చెప్పడానికి ఏమీ లేదు. ఎలా ఉన్నా సరే, ఎక్కడ ఉన్నా సరే, ఎట్టి వారినైనా ఏ స్థలమునందైనా పట్టి రక్షించుటకు పాట్లు పడుతూ ఉన్నాడు కనుక ఆయన దీనికి ప్రత్యేకంగా ఇలాగే ఉంటే రా. ఈ దేశం వాళ్ళే, ఈ ప్రజలే, ఈ మనుషులే అని కాదు, ఎటువంటి వారినైనా సరే ఆయన రప్పించడానికి సిద్ధంగా ఉండేటువంటి వాడు. దేవునికి స్తోత్రం. తన కృపను విస్తరింప చేయడానికి ఆయన ప్రయాసపడేటువంటి వాడుగా మనము చూస్తూ ఉన్నాము. యోహాను సువార్త 1వ అధ్యాయము 14వ వచనము కానీ 17వ వచనం కానీ చూస్తే ఆ వాక్యమే శరీరధారి అయి కృప సత్య సంపూర్ణుడుగా మన మధ్య ఉన్నాడు. ఎవరైనా? యేసుక్రీస్తు ప్రభువారు. ఆ వాక్యం కృపా సత్య సంపూర్ణుడుగా 17వ వచనంలో మనం చూద్దాం. అదే కృపయు సత్యమును యేసుక్రీస్తు ద్వారా కలుగుతూ ఉన్నాయి కనుక కృపను దేవుడు తన కుమారుని ద్వారా ఈ లోకానికి విస్తరింపచేస్తున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన కృపగా మారిపోయాడు. శిలువ మ్రాను మీద ఆయన క్షమా అనే కృపనిచ్చాడు. రెండవది, నేడే నువ్వు నాతో కూడా పరదైసులో ఉందువు అనేటువంటి కృపావచనాన్ని ఇచ్చాడు. మూడవదిగా ఏమంటాడంటే, అమ్మా ఇదిగో నీ కుమారుడు. ఇది కూడా ఏంటి? కృపే. నాలుగవదిగా ఏంటి? నా దేవా నా దేవా నన్నెందుకు చెయ్యి విడిచావు అంటే, ఇదిగో నీ కృప నన్ను ఎందుకు విడిచిపెట్టింది అనగా నీ కృప నాకు కావాలయ్యా అని. ఐదవ మాట, నేను దప్పికొనుచున్నాను అనేటువంటి మాట. ఏమిటి దప్పిక? ఆత్మల రక్షణార్థమైన దప్పిక. అనగా ఏమిటి? తన కృప అందరికీ విస్తరించడానికి ఆయన ప్రయాసపడుతున్నాడు. తన కృపను అందరికీ చూపించడానికి, రక్షించడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. ఆరవ మాటలో సమాప్తమైనది అనేటువంటి మాట. ఏమి సమాప్తమైంది? మానవులకు ఇవ్వాల్సినటువంటి ఈ యొక్క రక్షణ భాగ్యము సంకల్పం ఏదైతే ఉందో అది ఈ రోజున సమాప్తమైంది. ఇక నుంచి అందరికీ ఏంటి చెప్పండి? కృప విస్తరించబడుతుంది అనేటువంటి మాట. పాత నిబంధన అంతా ఏంటి? బలిని కోరుకుంది పాత నిబంధన అంతా. కొత్త నిబంధన అంతా ఏం కోరుకుంది అంటే కృపను కోరుకుంది. కృపను ఇచ్చింది కొత్త నిబంధన అంతా. ఒక వాక్యం చదువుకుందాం. 2వ కొరింథీ పత్రిక 3వ అధ్యాయము 6వ వచనం నుంచి మనం చదువుకుంటూ వెళితే, ధర్మశాస్త్రం అనేటువంటిది ఏలింది పాత నిబంధన. అక్షరమునకు కాదు గాని ఆత్మకే పరిచారముకులమౌటకు మాకు సామర్థ్యము. అక్షరం కాదు. ఇప్పుడు అర్థమైందా మీకు? అక్షరం అంటే ఏంటి? ధర్మశాస్త్రం. ఏదైతే దేవుడు మోషేకు ఇచ్చాడో, ధర్మశాస్త్రాన్ని లిఖింపజేసి ఇచ్చాడో, ఆ అక్షరమే కదా అందరి మీద ఏం చేసింది? పరిపాలన చేసింది, ఏలుబడి చేసింది. ఏది చేసింది చెప్పాలి? అక్షరమే చేసింది. అవునా కాదా? ఏదైతే రాయబడి ఉందో ఆ ప్రకారమే వెళ్ళింది. ఇప్పుడు కొత్త నిబంధనలో ఏముందేనంటే వ్రాయబడింది ఏమి కాదు. ఇక ఆత్మనగా క్రీస్తు ప్రభు వారిలో ఈ రూల్స్ అన్నీ ఏం చేయబడ్డాయి? తీసివేయబడ్డాయి, కొట్టివేయబడ్డాయి. నువ్వు ఈ తప్పు చేస్తే ఇది బలి ఇవ్వు, ఈ నేరం చేస్తే ఈ బలి ఇవ్వాలి. ఇవన్నీ అక్షరార్థముగా వ్రాయబడి ఉన్నాయి, అక్షరాలుగా వ్రాయబడి ఉన్నాయి. ఈ అక్షరాలన్నీ ఏమైపోయాయి? కొట్టివేయబడ్డాయి. అక్షరాలన్నీ ఏమయ్యాయి? కొట్టివేయబడ్డాయి. ఇప్పుడు కొత్త నిబంధనలో ఉండేదేంటి? చదువుకున్నాం కదా 1వ అధ్యాయం 17వ వచనం యోహాను సువార్త. ఏంటి? యేసుక్రీస్తు నుండి ఏం కలుగుతుంది? కృపా సత్యములు మనకు కలుగుతూ ఉన్నాయి. కొత్త నిబంధన అంతా కృప.
పాత నిబంధన అంతా అక్షరం లేక బలి, ఏం చేయాలో అన్ని వ్రాసి ఉంచబడినటువంటి పరిస్థితి అంతా ఉంది. ఇక అది లేదు ఇక్కడ. ఏంటి ఇప్పుడు కేవలము ఏమై ఉన్నదంటే ఆయన యొక్క కృప మాత్రమే మనలను అక్షరము చంపును కానీ ఆత్మ 11వ వచనం అనుకుంటాను, అవునా? 3వ అధ్యాయంలో 2 కొరింథీ 6 నుంచి 11 వరకు చదివితే మనకు కనిపిస్తుంది. అంతా కూడా వదిలే కానీ ఏం చేస్తుంది? అక్షరం ఏం చేస్తుంది? చంపేస్తుంది. ఆత్మ ఏం చేస్తుంది అంటే అక్షరం ప్రకారంగా ఏం చేయబడాలి? చంపుతుంది. దేన్ని? పశువుల్ని చంపుద్ది, మనుషుని చంపుద్ది. చివరికి తప్పు చేస్తే ఏం చేయాలి? మనిషిని కూడా రాళ్లతో కొట్టి చంపేయాలి. కనుక ధర్మశాస్త్రము పాత నిబంధన చెప్పేది ఏంటి? అక్షరము ఏం చేస్తుంది? చంపేస్తుంది. కానీ ఆత్మ జీవింప చేస్తుంది. అంటే కృప విస్తరింప చేయబడి ఉంటుంది. మన పాపాలకు ఎన్ని శిక్షలు వేసినా మనం సరిపోదు. రోజు చేసే పాపాలు, లేక శారీరకంగా మాత్రమే కాకుండా కళ్ళతో, నోటితో ఎలాగైతే నువ్వు పాపాలు చేస్తున్నావో వాటన్నింటికీ శిక్ష విధించాలి అని అంటే మా దగ్గర శిక్షలు కూడా లేవేమో అన్నంతగా వదిలేస్తారేమో. కానీ ఈ చట్టాలు క్రీస్తు ప్రభు వారి యొక్క కృప ఏం చేస్తానంటే వాటన్నింటినీ కొట్టివేసింది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కృపచేత నిన్ను ఆయన చేపట్టుకున్నవాడుగా ఉన్నాడు. కృపా బాహుల్యతతో దేవుడు నిన్ను తన శ్రేష్టమైన దీవెనలతో నింపడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. కనుక కృప అనేటువంటి ప్రత్యేకమైనటువంటి దీవెన, ఈ కృప అనేటువంటిది కేవలం ఎవరికి ఇవ్వబడింది చెప్పండి? క్షమాపణ కృప ఎవరికి ఇవ్వబడింది? కేవలం మనకు మాత్రమే. ఎవరైతే పాపాలు ఒప్పుకుంటారో వాళ్లకు మాత్రమే ఈ కృప. గమనించండి, సమాంతర కృప అందరికీ ఉంది ప్రపంచం మొత్తం మీద. బాగా అర్థం చేసుకోవాలి. అందరికీ ఎండా వర్షాన్ని ఆయన చెడ్డవారికి మంచివారికి, నీతిపరులకు అనీతిమంతులకు ఆయన ఏం చేస్తున్నాడు? ఎండా ఇస్తున్నాడు, వర్షాన్ని కురిపిస్తూ ఉన్నాడు. ఇది సమాంతరమైన కృప. ఇప్పుడు నీకు వచ్చే కృప ఏంటంటే క్షమాపణ కృప. ఎవరైతే నా పాపాలను క్షమిస్తావని కోరుకుంటారో వారికి ఆయన ఏం చేస్తాడు అనంటే క్షమాపణ కృప ఇస్తాడు. అదే నిజమైనటువంటి కృపా బాహుల్యత. చాలా ఎక్కువగా దేవుడు నీకు అనుగ్రహించేవాడుగా ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. జైబులో క్రీస్తు మహారాజ్కి. బైబిల్లో మనం చూస్తే కృపకు ఒక ప్రత్యేకమైనటువంటి ఒక వ్యక్తి. ఎలా ఉంటుందో కృప అనంటే పాత నిబంధనలో సౌలు యొక్క మనవడు యోనాతాను యొక్క కుమారుడు మెఫీబోషెత్ అనేటువంటి ఒక బిడ్డ ఉన్నాడు. 5 సంవత్సరాల వయసులో అతనికి ఏమైంది అనంటే తన తండ్రి అలాగే తాత ఇద్దరు కూడా యుద్ధంలో మరణించారు. అప్పుడు దాది అనగా పెంచేటువంటి బిడ్డ తనని తీసుకుని వెళుతూ ఉన్నప్పుడు పడిపోయి అతని 2 కాళ్ళు కూడా పని చేయకుండా పోయాయి. యుద్ధ భయం చేత ఓడిపోయాడు కనుక వాళ్ళు వచ్చి రాజుగారి యొక్క మనవడు కనుక ఇతన్ని కూడా చంపేస్తారేమోనని కంగారులో వెళుతూ ఉంటే 2వ సమూయేలు గ్రంథం 4వ అధ్యాయము 4వ వచనంలో మనం చూస్తాం ఈ విషయాన్ని. కుంటివాడకు కుమారుడు ఒకడు ఉండెను. యోనాతాను గురించి వర్తమానము వచ్చినప్పుడు వాడు 5 ఏండ్ల వాడు, వాని దాది ఎత్తుకొని పరుగున పారిపోతూ ఉండగా కుంటివాడాయను. అతని పేరు మెఫీబోషెత్ అనేటువంటి మాట. మెఫీబోషెత్ అని అంటే అర్థం ఏంటనగా అవమానపు నోటిలో నుండి వచ్చినవాడు అని అర్థం. ఏం పేరు? అవమానపు నోటిలో వచ్చినవాడు. లైట్ ఆగిపోయింది. అవమానపు నోటిలో నుండి వచ్చినటువంటి వాడు.
దేవునికి మహిమ కలుగును గాక. అంటే ఎన్ని అవమానాలనంటే 5 ఏళ్ల ప్రాయమందే తాతను పోగొట్టుకున్నాడు, తండ్రిని పోగొట్టుకున్నాడు. సరే ఎక్కడికైనా తీసుకుని వెళ్ళి దాచివేద్దామని పరిగెత్తుకుని వెళుతూ ఉంటే పడిపోయి కాళ్ళు ఇరిగిపోయాడు. ఎన్ని అవమానాలండి! అవమానాలైనా అవమానపు నోట్లో నుంచి వచ్చినటువంటి వాడు. కానీ అతని అవమానము ఎలా కృపగా మలచబడింది అని అంటే, యుద్ధం అయిపోయింది, దావీదు మహారాజు రాజ్యం ఏలుతూ ఉన్నాడు. ఆ రాజ్యం ఏలేటువంటి సమయంలో యోనాతాను దావీదుకు మంచి స్నేహితుడు. సౌలు గారు దావీదును చంపాలని చూచాడేమో కానీ దావీదు ఏనాడు కూడా సౌలును చంపాలని యత్నించలేదు. అవకాశాలు వచ్చినా అలా వదిలేసే వెళ్ళిపోయాడు తప్ప. అయితే ఈయన రాజు అయిన తరువాత 2వ సమూయేలు గ్రంథము 9వ అధ్యాయము 1వ వచనం నుంచి మనం చూస్తే చదవద్దండి. ఉపకారము చూపుటకు ఏంటండి? ఇప్పుడు ఎవరు ఆలోచిస్తారు అలాగా? ఎవరైనా దాని గురించి జ్ఞాపకం ఉంచుకుంటారా? కృప ఎలాగున దేవుడు విస్తరింపజేస్తాడో. అతని పేరేమిటి? అవమానపు నోటిలో నుంచి వచ్చిన వాడు అని అతని పేరు. కానీ ఇప్పుడు అతని అవమానమునకు ప్రతిగా ఇప్పుడు దేవుడు ఏం చేయబోతున్నాడనంటే దావీదు ద్వారా భూదండగా అనగా కృపను అతని మీదకి విస్తరింప చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. అక్కడ చదువుకుంటూ వెళ్తే 7 ఆశీర్వాదాలు కనిపిస్తాయి. మనం ముగింపులోనికి వెళదాం. వచ్చే వారం మెఫీబోషెత్ గురించినటువంటి పూర్తి వివరణ మనం నేర్చుకుందాం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అంటే ఒక కృపకు అతను ఏమై ఉన్నాడంటే ఎగ్జాంపుల్గా ఉన్నాడు. ఎన్ని దీవెనలు అతనికి ఇవ్వబడ్డాయి. ఎందుకు పనికిరాని వాడుగా ఒక చోట ఒక మూలన ఒక ఇంటిలో ఆయన ఆశ్రయం పొందేటువంటి పరిస్థితులలో ఉన్నటువంటి వాడు. రాజు యొక్క మనవడు, ఒక మహారాజు యొక్క మనవడు, యువరాజు యోనాతాను యొక్క కుమారుడైనటువంటి ఈ మెఫీబోషెతు తన జీవితాన్ని దేవుడే అతని పట్ల కృప చూపించాడు. ఎక్కడివాడో ఎచ్చటివాడో అటువంటి వాడికి దేవుడు ఎన్ని ఆశీర్వాదాలు ఇచ్చాడో వచ్చే వారం మనం నేర్చుకుందాము. కనుక మనం ఈరోజు నేర్చుకున్నది ఏంటి చెప్పండి? కృప అనంటే 2 రకాలు. మొదటిదేంటి? సమాంతర కృప అందరికీ. రెండవది క్షమాపణ కృప. ఏంటా క్షమాపణ కృపనంటే? నా పాపములు క్షమించు అనంటే ఆయన నిన్ను క్షమిస్తున్నాడే, అదే క్షమాపణ కృప నీ పట్ల చూపిస్తూ ఉన్నాడు. శ్రేష్టమైనటువంటి ఆ మహదానందపు అంతస్తు, ఆ పరలోకానికి వెళ్ళగలిగే ద్వారమే ఆయనగా మారిపోయి నిన్ను తీసుకుని వెళ్ళడానికి సిద్ధంగా ఆయన ఉన్నాడు. అక్షరం అనేటువంటిది పాత నిబంధనలో ఏమైంది? ఇప్పుడు బలి కోరేది. ఇప్పుడు క్రీస్తు ఏం చేస్తున్నాడు అనంటే కృపను చూపిస్తున్నాడు. బలియు అర్పణయు నేను కోరలేదు కానీ గనుక దేనినైతే దేవుడు ఇష్టపడుతున్నాడనంటే విరిగి నలిగిన బలియాగమే ఆయనకు కావాలి తప్ప అలాంటి వారు ఎవరైతే ఉన్నారో వారందరినీ ఆయన ఏం చేస్తారు? కృపచేత తన యొక్క కోరుకున్నటువంటి అంతస్తుకు పరమ కానానుకు మనలను చేర్పించడానికి సిద్ధంగా ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. జైబులో క్రీస్తు మహారాజ్కి, దేవాది దేవునికి అట్టి శ్రేష్టమైన కృప మన పట్ల హెచ్చుగా దేవుడు నిలిపి విస్తరింపచేయునుగాక. మహోన్నతుడానికి వందనాలు. మనతో మాట్లాడిన మాటలలో మమ్మల్ని బలపరిచారు. రావాల్సిన దీవులు దయచేయమని యేసుక్రీస్తు వారి శ్రేష్ఠ నామములో అడిగి పొందుకొనుచున్నాము పరమ తండ్రి. ఆమేన్.